విశాలమైన గదులు, ఖరీదైన మిషన్లు లేకుండా మష్రూమ్ కల్టివేషన్ మనం చేయలేము. ఖచ్చితంగా చేయగలం. హలో ఎవరీవన్, దిస్ ఇస్ అమిత్ భరద్వాజ్ అండ్ యూఆర్ వాచింగ్ భరత్ గ్రీన్. తక్కువ ఇన్వెస్ట్మెంట్ లేదా ఒక రీజనబుల్ ఇన్వెస్ట్మెంట్ తో సాటిస్ఫాక్టరీ రిటర్న్స్ వచ్చే బిజినెస్ లో మష్రూమ్ కల్టివేషన్ ఒకటి. అయితే మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే మన మైండ్ లో కొన్ని క్వశ్చన్స్ అరైజ్ అవుతాయి. సో వాటిలో ఒక మేజర్ 3 క్వశ్చన్స్ ఏంటో మనం చూద్దాం. స్టార్ట్ చేద్దాం అనుకున్న బిజినెస్ యొక్క గ్రౌండ్ ప్లాన్ ఏంటి, ఆ బిజినెస్ ని ఎలా స్టార్ట్ చేయాలి, స్టార్ట్ చేయడానికి మనకి ఏ మెటీరియల్ కావాలి. ఈ 3rd పాయింట్ గురించి ఎవరి వీడియోలో మనం మాట్లాడదాం. మష్రూమ్ కల్టివేషన్ స్టార్ట్ చేద్దాం అనుకోండి, ఎలాంటి ఐడియా లేని వాళ్ళు ఖచ్చితంగా ఒక ట్రయల్ రన్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఆ ట్రయల్ రన్ కి మన దగ్గర ఉన్న బేసిక్ రిసోర్సెస్ ని యూజ్ చేసుకుంటూ ట్రయల్ రన్ అనేది కండక్ట్ చేయాలి. ఆ బేసిక్ రిసోర్సెస్కి వచ్చినప్పటికీ రూమ్ కానీ, షెడ్ కానీ, వరిగడ్డి, స్పాన్, డ్రమ్ కానీ, వెజల్స్ కానీ, హండాలు, గడ్డి కట్ చేసుకోవడానికి మాన్యువల్ చాప్ కటర్, ఇరిగేషన్ ఇవ్వడానికి మాన్యువల్ హ్యాండ్ స్ప్రేయర్, అలాగే రూమ్ లో టెంపరేచర్, హ్యూమిడిటీ మానిటర్ చేయడానికి ఒక స్మార్ట్ ఫోన్. మన మొబైల్లో టెంపరేచర్, హ్యూమిడిటీ చూపించే సెన్సార్స్ ఉంటాయి. సో ఆ మొబైల్ ఉంటే మనకి ఖచ్చితంగా ఆ పర్టికులర్ రూమ్ లో టెంపరేచర్ ఎంత ఉంది, హ్యూమిడిటీ ఎంత ఉన్నది అనేది మనం మానిటర్ చేసుకుంటాం. ఇలా మన దగ్గర ఉన్న బేసిక్ మెటీరియల్ తోనే మనం ట్రయల్ రన్ అయితే స్టార్ట్ చేయగలుగుతాం. సో ఈ చెప్పిన మెటీరియల్స్ అన్నింటినీ ఈజీగా మనం అరేంజ్ చేసుకోగలిగితే ట్రయల్ రన్ అనేది ఇమీడియట్ గా మనం స్టార్ట్ చేయగలుగుతాం. అయితే ఈ స్పేషియస్ రూమ్స్ కావచ్చు, ఎక్స్పెన్సివ్ మెషిన్స్ కావచ్చు, ఎప్పుడు మనకు అవసరం అవుతాయి. వన్స్ ఈ ట్రయల్ రన్ లో మనం సక్సెస్ అయ్యి మంచి ప్రొడక్షన్ బయటికి తీసి సేల్స్ గనక చేయగలిగితే మనకు క్లారిటీ వస్తుంది. మార్కెట్ లో సేల్ చేసిన తర్వాత యూనిట్ ఎక్స్పాన్షన్ చేద్దాం అనుకుంటే మాత్రమే మనకి స్పేషియస్ రూమ్స్ కావచ్చు, కాస్ట్లీ ఎక్విప్మెంట్, ఎక్స్పెన్సివ్ మెషిన్స్ కావచ్చు రిక్వైర్మెంట్ ఉంటుంది. ఎందుకు అంటే ఒక ట్రయల్ రన్ కోసం మనం చేసిన కల్టివేషన్ యాక్టివిటీస్ అన్ని కూడా మాన్యువల్ గా ఉంటాయి. అదే మనం ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయాల్సి వచ్చినప్పుడు అదే డే టైంలో మనం అంత ప్రొడక్షన్ కి మీట్ అయ్యేలా మాన్యువల్ వర్క్ చేయడం అనేది కొంచెం కాంప్లికేటెడ్. కాబట్టి మనం ఎక్స్పెన్సివ్ మిషనరీస్ అనేది ఇంక్లూడ్ చేసి సో ఆ ప్రొడక్షన్ రిక్వైర్మెంట్స్ ని మనం మీట్ అయ్యేలా యూనిట్ ఎక్స్పాన్షన్ అనేది చేయాల్సి ఉంటుంది. సో యూనిట్ ఎక్స్పాన్షన్ చేద్దాం, ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటే మాత్రమే మనకి స్పేషియస్ రూమ్స్ కావచ్చు, ఎక్స్పెన్సివ్ మిషన్స్ కావచ్చు రిక్వైర్మెంట్ ఉంటుంది.